కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు అందరి ముందు అనేటువంటి వారు, రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ సమయంలో 2004 నుంచి 2009 వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా యువకులు కలిసిమెలిసి పనిచేయండి, దేశం కోసం పనిచేయండి అని అనేక సార్లు చెప్పేటువంటి వారు. గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకునేటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాం. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాను. వారు ముఖ్యంగా వారి కుమారుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు మరి ధర్మపురి అరవింద్ గారికి, వారి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒక సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యం ఇవ్వాలని, డి శ్రీనివాస్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. డి శ్రీనివాస్ గారు మేము చిన్నప్పటి నుంచి కూడా మేము జయపాల్ రెడ్డి గారి వారు సహచరులుగా బాగా పరిచయం. అదేవిధంగా 2009లో నల్లగొండ పార్లమెంట్ పోటీ సందర్భంలో వారి చేతుల మీదుగానే బీఫామ్ అందుకోవడం జరిగింది. అదేవిధంగా వారు శాసనసభ్యునిగా, మంత్రిగా, శాసన పరిషత్ సభ్యునిగా, ప్రతిపక్ష నాయకునిగా, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మేము లోక్సభలో వారు రాజ్యసభలో ఉన్నటువంటి సందర్భం. వారు అజాత శత్రులాగా రాజకీయాల్లో మెలిగినారు. వారి సేవలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి యొక్క కృషి అమోఘమైనటువంటిది పిసిసి అధ్యక్షుడిగా. కాబట్టి వారు ఇవాళ భౌతికంగా మనలో లేకపోయినప్పటికీ వారు అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. కాబట్టి డి శ్రీనివాస్ గారి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాను. గత కొంతకాలంగా జర్నలిజంలో ఉన్నప్పటి నుంచి పెద్దలు డి శ్రీనివాస్ గారు నాకు అనేక సార్లు నన్ను ఇంటికి పిలిపించుకొని నీ వాయిస్, ఆ తర్వాత నువ్వు చేసే కార్యక్రమాలు బాగుంటాయి మల్లన్న, నువ్వు ఎప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి రావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన సూచనలు, ఆయన సలహాలు అన్నీ తీసుకొని ఎన్నికల్లో ముందుకు పోవడం జరిగింది.
ముఖ్యంగా మున్నూరు కాపు కమ్యూనిటీలో ఒక పెద్ద వ్యక్తి డి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకురాగలిగినటువంటి స్థానంలో ఉండి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఒక రకంగా మున్నూరు కాపు జాతి తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు జాతి అంతా ఇవాళ శోకసంద్రంలో ఉంది. ఒక పెద్ద దిక్కును కోల్పోయాం. వాస్తవానికి కూడా ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. గౌరవనీయులు డి శ్రీనివాస్ గారు మరి ఈరోజు ఉదయం మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశేషమైనటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం, ఒక నిజామాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించడం. బట్ గడిచిన 3-4 సంవత్సరాల నుంచి వారి ఆరోగ్యం బాగలేకుండా మరి ఇంటికే పరిమితం కావడం, మరి వారు ఈరోజు మరణించడం ఆ కుటుంబానికే కాకుండా ప్రజలు కూడా తీరని లోటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మరి అదేవిధంగా ప్రజలు కూడా వారికి అందించినటువంటి విశేషమైనటువంటి సేవల్ని దృష్టిలో ఉంచుకొని ఆ భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేనైతే ఏదైతే రిక్వెస్ట్ పెట్టానో తెలంగాణ మూవ్మెంట్లో చాలా పనిచేశాడు. గతంలో కేంద్రంలో కూడా సోనియా గాంధీకి ప్రతిసారి చెప్పి తెలంగాణ ఇవ్వాలని కోరినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయాడు కాబట్టి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన ఫ్యూనరల్ చేయాలి అని కోరిక చేస్తే ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు సిఎస్కు ఆదేశం చేశాడు. ప్రభుత్వ లాంఛనాలతోటే ఆయన ఫ్యూనరల్ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు విన్నపం ఇన్నందుకు ఆయనకు ఏది తెలంగాణ నాయకుడుగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా అన్నందుకు ఆయన నాకు కృతజ్ఞతలు. ప్రభుత్వ లాంఛనాలతోటి శ్రీనివాస్ అంత్యక్రియలు అయితాయని సిఎస్కు చెప్పిండు కాబట్టి నేను ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు డి శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసిగా మంత్రివర్గంలో అప్పుడు మంత్రిగా ఎన్నో పదవులు నిర్వహించి ముఖ్యంగా ఒక బీసీ బలమైనటువంటి నాయకుడు ఈరోజు పరమపదించడము మనందరికి కూడా చాలా శోచనీయము. వారు చనిపోవడము పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తెలంగాణ పట్ల కూడా వారు ఎన్నో పర్యాయాలు 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారితో మరి తెలంగాణ విషయంలో మరి మాట్లాడి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో అప్పుడు టీఆర్ఎస్ పార్టీతో కొన్ని సీట్లు ఒప్పందం చేసుకొని 2005లో ప్రభుత్వానికి రావడం జరిగింది. తెలంగాణ గురించి సోనియా గాంధీ గారితో, ప్రణబ్ ముఖర్జీ గారితో ఎన్నో పర్యాయాలు నేను సమావేశంకి వెళ్ళినప్పుడు వారు కూడా వచ్చి పాల్గొన్నారు. తెలంగాణ వాదిగా డి శ్రీనివాస్ గారు నిజామాబాద్ ఉత్తర తెలంగాణ నుంచి బలమైన నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోవడం జరిగింది. ఈరోజు వారి మరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని చెప్పి కోరుతా ఉన్నాను.